నాగ్నాథ్ గారు, మరి వృశ్చిక రాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే అనుకూలంగా ఉంటుందా? ప్రతికూలంగా ఉందా? అంటే ఏం చెప్తారు? తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, చెప్పండి. వృశ్చిక రాశి వాళ్ళకి కేంద్ర భావాలంటారన్నమాట. అంటే హ్మ్. చతుర్థ దశమ భావాల్లో రాహుకేతు యొక్క సంచారం. హ్మ్. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావము, దశమ భావం అంటే చతుర్థ భావం అంటే మాతృస్థానం గాని, హ్మ్. లేకపోతే మనకి భూములు కొనుక్కోవడం, హ్మ్. ఇల్లు కట్టుకోవడం, విద్యాస్థానం, హ్మ్. వీటన్నిటికి సంబంధించింది ఈ చతుర్థ భావం కిందకొస్తే, దశమ భావం అంటే ఇందాక కూడా చెప్పా కదా, వృత్తి. హ్మ్. అబ్సల్యూట్‌లీ యువర్ సోర్స్ ఆఫ్ సర్వైవల్ ఇన్‌కమ్. హ్మ్. అంటే మీరు ఏ వృత్తిలో ఉంటారు? ఎటువంటి ఉద్యోగం చేస్తారు? మీరు బతకడానికి మీరు సంపాదన ఎలా ఎలా సేకరించుకుంటారు? అంతా కూడా దశమ భావం కిందకొస్తుంది. హ్మ్. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహువు గురించి తెలియాలి ఫస్ట్. హ్మ్. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళ గురించి నేను ఎప్పుడు చెప్పినా గాని వాళ్ళు నా మీద నేనే వృశ్చిక రాశిను, లేకపోతే నా పెళ్ళైన భాగస్వామి వృశ్చిక రాశిని, హ్మ్. ఆమె మీద తిట్టుకోలేక వచ్చి సార్ వచ్చి వృశ్చిక రాశి పేరు మీద ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళని తిడుతున్నారని తిడుతున్నాడని చాలా మంది అనుకుంటున్నారా? చాలా మంది విమర్శించుకున్నారట. మా ఓకే. ప్రొడ్యూసర్ చెప్పాడు. ఓకే. ఓకే. సో వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ స్వభావం ఒకసారి మాట్లాడుకొని రాహు యొక్క స్వభావం కూడా చెప్పుకోవాలి. హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళు చాలా ఇండిపెండెంట్‌గా, ఎవరికీ అర్థం కానటువంటి క్రమశిక్షణ, వాళ్ళకి మాత్రమే వాళ్ళకి అర్థమయ్యేటువంటి కొన్ని వాల్యూస్, ప్రిన్సిపల్స్, హ్మ్. బయట ప్రపంచంలో ఎప్పుడు కూడా కనిపించనటువంటి ప్రేమని మనసులో పెట్టుకొని, హ్మ్. కుటుంబంలోనూ, అటు సమాజంలోనూ మంచి గుర్తింపు కావాలన్నటువంటి ఎప్పుడు తాపత్రయపడేటువంటి వ్యక్తుల్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళు టాప్ ఉంటారు. ఓకే. కానీ వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ గూడా మోస్ట్ అన్‌ప్రెడిక్టబుల్. హ్మ్. మీరసలు ఊహించలేం. దాన్ని ఊహించలేరు, విశ్లేషించలేరు గూడా. హ్మ్. వాళ్ళు ఏం జేస్తారు? ఎందుకు అలా జేస్తారు? అయితే నేను దాని మీద రీసెర్చ్ జేశాను. ఎందుకు వీళ్ళు ఇట్లా ఉన్నారు? హ్మ్. మీకు అస్ట్రాలజీ బుక్స్‌లో రాసి ఉంటుంది ఏందంటే, మ్యారీయింగ్ ఎ వృశ్చిక రాశి పర్సన్ ఈజ్ అన్ అడ్వెంచర్ అని రాసి ఉంటది. అమ్మాయైనా, అబ్బాయైనా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అన్నది ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి చర్య అని రాసి ఉంది. అబ్బో! నిజంగా ఏముంది వాళ్ళేమన్నా అంత క్రిమినల్ మైండ్ సెట్ అని రీసెర్చ్ చేస్తే తేలిందేంటంటే, వాళ్ళు చెడ్డ పేరును గూడా స్వీకరించి సమాజంలో బతకడానికి, కుటుంబంలో బతకడానికి వెనకాడనటువంటి ఏకైక రాశి అది. హుహు. ఏ మనిషి అయినా మంచి పేరు గావాలనుకుంటాడు. మనం అవును. తులారాశి గురించి చెప్పుకున్నాం గదా! మంచి పేరు గావాలి, మంచి సమాజం లేదా మంచిగా తను ఉండాలి. అందరి దగ్గర మంచి పేరు రావాలని కోరుకుంటారు అందరూ. హ్మ్. కొంత చెడ్డ పేరొచ్చినా పర్వాలేదు అనేటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వభావం, వాళ్ళ మాట్లాడే విధానం, విమర్శించే విధానం, హ్మ్. కోపం వచ్చినప్పుడు వాళ్ళు బ్లాస్ట్ అయిపోయే విధానం. హ్మ్. ఆ కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఆ నిర్ణయాల ప్రభావం ఆ చుట్టుపక్కల వ్యక్తుల మీద తీవ్రమైనటువంటి బాధని, నొప్పిని కలిగించేలాగా ఉంటుంది అని పుస్తకాల్లో ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఒక రకంగా ఏంటి వాళ్ళు ఒక బాంబ్ బ్లాస్ట్ మైండ్ సెట్ వాళ్ళని అర్థం గదా! అవునా గదా! హ్మ్. హ్మ్. కానీ అపారమైన తెలివితేటలు, మేధస్సు వాళ్ళ యొక్క ఆస్తి. హుహు. ప్రాపర్టీ. హ్మ్. ఇది ఎందుకు జెప్తున్నానంటే, రాహువు ఇంతకంటే డేంజరస్. ఓకే. అర్థమైందా? ఒకటే రోజులో రోడ్డు మీద నుంచోబెట్టేసాడు మళ్ళీ. హ్మ్. అర్థమైందా? షేర్ మార్కెట్ ఎటుంటదండి? అవును. మీకు 20,00,000 ఒక లాభం వస్తే నేను చూసాను ఒకతన్ని వృశ్చిక హ్మ్. రాశితన్ని. హ్మ్. 23,00,000 ఒక్కరోజు సంపాదిస్తే హ్మ్. నెక్స్ట్ అంతే డే ఫాస్ట్‌గా పడిపోతారు. నెక్స్ట్ డే అతను అదే 23,00,000 కోల్పోయాడు. హ్మ్. ఓకే. సో, ముఖ్యంగా రాహు లక్షణం కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు తెలుసుకోవాలి. రాహు అనేవాడు ఒక ఇన్విజిబుల్ ప్లానెట్. హ్మ్. నార్త్ అండ్ సౌత్ నోడ్స్ అంటాం మనం. హ్మ్. రాహు, కేతువు. సో, ఈ ఇన్విజిబుల్ ప్లానెట్ అంటే ఒక మాయ. ఒక మాయ ఏ రకమైనటువంటి మాయ అంటే ఈ భౌతికపరమైన విషయాల్లో నేను ఏదైనా సాధించాలి అనుకోని, మనం ఊహించుకొని చిన్నప్పటి నుంచి చెప్పుకొని తిరిగే దాంట్లో మనం ఏది జేయం. హ్మ్. చాలా తక్కువగా చదువుకొని ఉద్యోగం లేదా స్పోర్ట్స్‌లో గాని, కల్చరల్ యాక్టివిటీస్‌లో గాని, కొంత లిటరేచర్ కెరియర్ చూజ్ చేసుకుంటాం. కానీ మిగతా 90% మనం ఊహ అంతా గూడా ఎక్కడుంటది? హ్మ్. 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 ఫస్ట్ మనం ప్రయత్నం జేయము. రెండోది ప్రయత్నం జేసినా దాంట్లో ఎంతో కొంత ఫలితం వచ్చినా దాంతో మనం సాటిస్ఫై కాము. సో, రాహువు అనేవాడు వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావంలో ఉంటాడు. హ్మ్. సో, ఎడ్యుకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్ విత్ మదర్, అంటే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి లేదా తల్లితో ఉన్నటువంటి రిలేషన్, అటాచ్‌మెంట్. సో, ఈ చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహువు వీళ్ళకి ఏదైతే అటాచ్‌మెంట్ క్రియేట్ జేస్తాడో, అదే అటాచ్‌మెంట్ నుంచి వీళ్ళని దూరం గూడా జేస్తాడు. హ్మ్. అంటే మీరు ఒక మాయలో ఎక్కడున్నారు మీరు? సపోజ్ మీరు వృశ్చిక రాశిలో పుట్టారు. మీరు ఫారెన్ ఎళ్లి చదువుకోవాలి. హ్మ్. మీ మదర్‌ని వదిలేసిపోవాలి గదా! అదొకటి. హ్మ్. రెండోది మీరు మీ మదర్ మనస్తాపం చెందకుండా మీరు
విదేశాలకు వెళ్ళడం కోసం ఖర్చు పెట్టే డబ్బు అది ఎక్కడ ఇవ్వాలి? పేరెంట్స్ ఇవ్వాలి. హ్మ్. 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 సో వాళ్ళు వీళ్ళ కోసం చేసేటువంటి సాక్రిఫైసెస్ ఈ వృశ్చిక రాశి వాళ్ళు రియలైజ్ గారు. మీ మదర్, ఫాదర్ డబ్బులు తెచ్చి పెడతారు. అది ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారన్న దాంట్లో ఉండకంట నా ఎక్సైట్‌మెంట్‌లో నేనుంటాను. ఓకే. ఎక్సైట్‌మెంట్ అంటే ఏంటి? నేనెళ్ళాలి, నేను అనుకున్నది నెరవేర్చుకోవాలి. అక్కడికెళ్ళిన తర్వాత నేను మా ఫ్యామిలీని పోషించాలి. చార్మినార్, గోల్కొండ కొని మా మదర్, ఫాదర్ గిఫ్ట్ ఇస్తారన్న ఊహతో వెళ్తాడు. ఓకే. అదేంటి? ఎంతూజియాజం. హ్మ్. అంటే ఏంటి? ఒక రకమైనటువంటి అతి ఉత్సాహం. హ్మ్. ఓవర్ ఎంతూజియాజం అంటారు. ఉత్సాహం. హ్మ్. 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 సో, ఈ ఎక్సైట్‌మెంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళ వీక్‌నెస్ మేడం గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్సైట్‌మెంట్ రాహువుతో కలిసి ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్ళి, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం నుంచి ఏర్పడినటువంటి ఒక ప్రొవోకేటివ్ ఎన్విరాన్మెంట్ తయారు చేసి, దాంట్లో నువ్వు ఒక బలిక బకరాలాగా ఎళ్ళిపోయి, నువ్వు హ్మ్. చేసే ఎక్స్‌పెరిమెంట్స్ అన్నిట్లో నీకు ఎటువంటి ఫలితాలనిస్తాడు? అసంతృప్తిదాయకమైనటువంటి ఫలితాలిస్తాడు. అంటే హ్మ్. డిస్సాటిస్ఫైడ్ రిజల్ట్స్ ఇస్తాడు. హ్మ్. సాటిస్ఫాక్షన్ లేని రిజల్ట్స్ ఉంటాయి. లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్ ఓరియెంటెడ్ ఎమోషన్స్ ఉంటాయి. అరే! హ్మ్. నేను అనుకున్నది దక్కలేదు. హ్మ్. నేను ఎంత కోరుకున్నాను ఏం జరగలేదు. మీరు చూడండి ఇవాళ లండన్‌లో ఉన్న చాలా మంది స్టూడెంట్స్ గాని, అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ గాని మీరు చూడండి. ఇదే మైండ్ సెట్‌తో ఉన్నారు వాళ్ళు. హ్మ్. ఇంత చదువుకున్నారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ గాని, రకరకాల సమస్యలతోని వాళ్ళు నిజంగా ఆర్ దే రియల్లీ కంటెంటెడ్? దే ఆర్ ఓన్లీ సాటిస్ఫైయింగ్ దేర్ ఇగోస్ దట్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ యూకే, అబ్రాడ్, అదర్ ప్లేసెస్. హ్మ్. వై? ఇండియాలోకొస్తే ఏముంటుంది? ఒక ప్రైడ్ ఉంటది. సో, ఇది ఏంటి ఒక ఇల్యూజనా కాదా చెప్పండి? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని మనం ఇక్కడ కూర్చొని విశ్లేషిస్తే మనం ఏమనుకుంటాం? అవును. వీడు ఎందుకెళ్ళాడు అనుకుంటాం. ఏ ఏం కారణం అవసరం? వల్లాడు? ఏం అవసరం ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. ఇక్కడే తల్లిదండ్రులతో ఉండొచ్చు కదా అని. హ్మ్. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు స్టూడెంట్స్‌లో మెజారిటీ స్టూడెంట్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇదే అని రాహు చెప్తది. హుహు. అర్థమైందా? తల్లిదండ్రులకు దూరం వెళ్ళావు. హ్మ్. తల్లిదండ్రులు అప్పులు చేసి పంపించారు. హ్మ్. ఆ అప్పులు తీర్చడం కోసం నువ్వెన్ని కష్టాలు పడుతున్నావు అక్కడ. హ్మ్. తిరిగి ఇండియాకి రాగలరా? రాలేరు. అప్పులు తీర్చలేక ఏం చేయాలి మరక్కడ? ఇది చతుర్థ భావం యొక్క ఇంపాక్ట్ ఇది. వృశ్చిక హ్మ్. రాశి వాళ్ళకి. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు. హ్మ్. హ్మ్. ఇంకేముంది నేను డీల్ చేసేసాను అయిపోయింది. ఇది 100,00,00,000ది. నా షేర్ నాకొచ్చేస్తది 5,00,00,000 అని హ్మ్. చెప్పేసి వీళ్ళేం చేస్తారు, ఇక్కడ ఆల్రెడీ వేరే చోట్ల నుంచి ప్రైవేట్ లోన్స్ గాని, ప్రైవేట్ ఫైనాన్సెస్ గాని తీసుకొని ఇక్కడ ఏవైతే వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలో, అది భూమి కొనుక్కొని ఉండొచ్చు, లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కన్‌స్ట్రక్షన్ కావచ్చు. హ్మ్. ఆ! హ్మ్. లేకపోతే ఒక 2 కార్లు కొనేయడం గాని. సో, రాహు ఏం చేస్తాడో తెలుసా మేడం? ఎక్స్‌పాన్షన్. హ్మ్. ఎక్స్‌పాన్షన్ అంటే ఏంటి? ఒక కారు 2 కార్లయితాయి. హ్మ్. 2 ఇల్లులు 4 ఇల్లులయితాయి. కానీ ఒక భార్య 2 భార్యలు కావు. ఒక గర్ల్ ఫ్రెండ్ 2 గర్ల్ ఫ్రెండ్ గారు. ఒక బాయ్ ఫ్రెండ్ 2 బాయ్ ఫ్రెండ్‌లు గారు. ఓకే. సో, రాహువుకి ఏంటంటే కక్కుర్తి ఉంటది మేడం. మనం హ్మ్. పచ్చిగా మాట్లాడుకోవాలంటే రాహు ఈస్ ఎ వెరీ గ్రీడీ ప్లానెట్ వితౌట్ అండర్‌స్టాండింగ్ ద కాన్సిక్వెన్సెస్. రాహు అంటే ఓన్లీ తలకాయ. హ్మ్. తలకాయ ఏముంటది? ఎంత తిన్నా గాని దానికొక శరీరం ఉండాలి కదా! జీర్ణించుకోవడానికి. తృప్తి శరీరం ఉండదు ఉండదు. దానికి. హ్మ్. అంటే అర్థం ఏంటి? దానికి జీర్ణశక్తి ఉంటే కదా మీకు తృప్తి ఉండేది. అవును. జీర్ణశక్తి ఎక్కడుంది? లేదు. సో, కాబట్టి రాహువు తృప్తి లేదు. దేన్నైనా గాని కక్కుర్తనమాట. మీకు ఒక టేబుల్ మీద మీకు 10 రకాల వంటలు పెడితే సిస్టమాటిక్‌గా తింటారు. హ్మ్. అన్నిట్లో చేతులు పెట్టి తినరు కదా! అవును. అవునా? చివరికి మాయాబజార్‌లో ఘటోత్కచుడు కూడా సిస్టమాటిక్‌గా తింటాడు వన్ కూర్చొని బై వన్ ప్రశాంతంగా. తింటాడు. అవతారం తగ్గించుకొని తింటాడు. అవునా? హ్మ్. వీళ్ళకి ఇప్పుడది ఓలిపోతారని ఇందులో ఉంది. హ్మ్. ఎవరికీ? వృశ్చిక రాశి వాళ్ళకి. సో, కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఎంత ఎంత వాళ్ళు ప్రోగ్రెసివ్‌గా ఆలోచించినా ఈ మే 21 నుంచి 18 మంత్స్ ఏదైతే టైం ఉందో వీళ్ళకి ఇది వీళ్ళకి ఇంపల్సివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఓవర్ ఎంథూసియాజం టు బికమ్ రిచ్ హ్మ్. అండ్ సక్సెస్‌ఫుల్ హ్మ్. షుడ్ బి మోడిఫైడ్. హ్మ్. షుడ్ బి రీకన్‌స్ట్రక్ట్. హ్మ్. ఆ! దీన్ని గనుక వీళ్ళు మోడిఫై చేసుకోవాలి. లేదనుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్‌లోనే వీళ్ళకి సానుభూతొస్తే వీళ్ళకి నచ్చదు. అవును. ఇప్పుడు సపోజ్ మీ తమ్ముడో ఎవరో ఒకళ్ళు అబ్రాడ్ ఎళ్లారు. హ్మ్. అతను అక్కడ ఏం చేయకుండా రిటర్న్ వస్తే మీరు తిట్టలేరు ఎందుకు? హ్మ్. రక్త సంబంధం కాబట్టి. అవును. కానీ రోజు వాళ్ళు చూసే చూపులు ఎలా ఉంటాయి? అది అవును. వృశ్చిక రాశి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఓకే. అర్థమైందండి? వాళ్ళు బతిమిలాడి ఏది తీసుకోవడానికి ఇష్టపడరు. హ్మ్. అవసరమైతే మీ దగ్గర నుంచి లాక్కోవడానికి ఇష్టపడతారు తప్ప, బతిమిలాడి తీసుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అసలు ఓకే. బతిమిలాడడం అన్నది వృశ్చిక రాశి స్వభావానికి విరుద్ధం. హ్మ్. ఇస్తావా ఇయ్యి. లేకపోతే పో. ఆ! వృశ్చిక ఓకే. రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు సారీ చెప్పడం అన్నది అసలు అదొక జరగదు. పెద్ద మిరాకిల్ అది. అర్థమైందా? అట్లా అని చెప్పి లోపల సాఫ్ట్‌వేర్ చేంజ్ అయితది గానీ హార్డ్‌వేర్ చేంజ్ కాదు. లోపల భావం మారుతుంది. కానీ భాష మారదు. భాష వ్యక్తీకరణ మారదు. మారదు. ఎందుకంటే మీకు ఇంకొకటి ఎందుకు చతుర్థ భావం చెప్పాను. ఇప్పుడు దశమ భావం అంటే ఏంటి? హ్మ్. ఉద్యోగం. హ్మ్. నువ్వు చదువుకున్నావు. చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది.
చూడండి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు నేను చూశాను. ఉమ్, ఇంటర్వ్యూకి వెళ్తే ఏముంది ఇంటర్వ్యూ బచ్చా అని పోతారు. ఉమ్, ఒక ఇంటర్వ్యూ పోయింది, 10 పోయినాయి, 20 పోయినాయి, ఇంతవరకు వాళ్ళకి ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేవాళ్ళు. ఓకే, ఎందుకంటారు? వీళ్ళకి 80% ఉంటే వాళ్ళకి 60% ఉన్నాయి. 60% ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఉమ్, 80% ఉన్న వాళ్ళకి ఎందుకు? వృశ్చిక రాశి వాళ్ళు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పడం అన్నది నేర్చుకోవాలి మేడం. వాళ్ళు వాళ్ళ ఇన్‌స్టింక్ట్స్ ఆన్సర్ చెప్తారు. ఇది వన్ ఆఫ్ ద బ్యాడ్ బిహేవియర్. ద ఇంటర్వ్యూయర్ విల్ డెఫినెట్‌లీ అబ్జర్వ్ దిస్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏంటి అవన్నీ చూస్తారు. ఈ అవును. చిన్న చిన్న రీజన్స్‌లో కూడా నేను చాలా మందికి సలహాలు ఇచ్చాను. అది ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉమ్, వాళ్ళ బెటర్ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అది ఓకే. అప్పటి వరకు వాళ్ళకి అదొక లక్షణం ఉందని వాళ్ళకి తెలియదు. ఓకే. సో వీళ్ళకి స్థిరమైన ఉద్యోగము ఉన్నా సంతృప్తి ఉండదు. ఉమ్, కొత్త జాబ్‌కి వెళ్ళిపోతారు. ఫ్రీక్వెంట్‌గా జాబ్ చేంజ్ చేసేస్తారు. ఉమ్, జూన్‌లో జాబ్ మారుతారు. మళ్ళీ డిసెంబర్‌లో ఇంకో కంపెనీ మారిపోతారు. ఈ మధ్యలో గొడవలు. సో ఇది దశమ భావం అంటే వృత్తికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఇష్యూస్ అంటే ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. ఎప్పటి వరకు ఉంటాయి వీళ్ళకి? మే నుంచి 18 మంత్స్ ఉంటది. సో మరి వీళ్ళకి ఉన్నటువంటి బ్రైటర్ సైడ్ ఏంటి? వాట్ ఇస్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద రాహు కేతు కాంబినేషన్? ఉమ్, వీళ్ళకి కేతు యొక్క ప్రభావం బలంగా అని చెప్పొచ్చు. ఏంటంటే వీళ్ళకి గడిచినటువంటి కొన్ని నెలలుగా వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక ఆధ్యాత్మిక బలం ఏంటంటే వీళ్ళకి కొంచెం స్టెబిలిటీ అంటే అరే మనం ఇప్పుడు ఏదైతే మన స్థాయికి తగ్గ ఉద్యోగం మనం ప్రయత్నం చేస్తున్నామో అది ఎందుకు రావట్లేదు అనేటువంటి ఒక ఇంట్రాస్పెక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఉమ్, ఎందుకు? కేతువు ఒక ఆధ్యాత్మిక గ్రహం అండ్ ఎట్ ద సేమ్ టైం ఈజ్ అ లాట్ ఆఫ్ డిటాచ్మెంట్. రాహు ఇస్ అ కింగ్ ఆఫ్ కలియుగ, ఉమ్, కేతు ఇస్ అ ద మాంక్ సన్యాసి ఆఫ్ ద కలియుగ. సో సన్యాసి ఏం చేస్తాడు? వీళ్ళు జాబులు మానేస్తున్న ప్రతిసారి మీకు ఏమర్థమైంది? ఉమ్, మనసు మనస్తాపం చెంది ముక్కలైపోతుంది. కాలి వాళ్ళు ఉద్యోగం మానేస్తున్నారు. కానీ ఉమ్, చూసేవాడు ఏమనుకుంటాడు? వీడికి బాగా ఉమ్, ఎక్కువైంది, ఉమ్, కొలెస్ట్రాల్ పెరిగింది, వీడు ఉమ్, అందుకే మానేస్తున్నాడు. కానీ పాపం వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిదీ భావోద్వేగాల కింద తీసుకుంటారని ఎవరికి తెలుసు? అవును, తెలియదు. వాళ్ళు వస్తువుల్ని కూడా ఎమోషనల్ గా తీసుకుంటారు మేడం. వాళ్ళు ఉమ్, దే ఆర్ కనెక్టెడ్ ఎమోషనల్ విత్ ఎవ్రీవన్. సో కానీ వీళ్ళు ఉద్యోగం ఎందుకు మానేస్తున్నారు? ఉమ్, ఎందుకు మానేసి వస్తుందంటే కారణం వీళ్ళ తెలివితేటలకి అక్కడ గుర్తింపు లేదని ఒక రీజన్ ఉంటుంది. రెండోది అక్కడ స్వేచ్ఛ లేదు. మూడోది ఏంటంటే వీళ్ళు విమర్శ తీసుకోరు. ఈ చిన్న రీజన్స్ వల్ల వీళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయని మీరు ఊహించుంటారా? మనం చెప్పుకునే కారణాలు ఏముంటాయి? నా టైం బాలేదు, ఉమ్, దశ బాలేదు, నాకు ఇప్పుడు ఉమ్, ఏలినాటి శని, నాకు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు. వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ రాహు ఉమ్, తెలుసా అండి? ఉమ్, అర్ధాష్టమ రాహు, పంచమ శని, ఉమ్, అష్టమ గురువు, ఉమ్, వక్రి. ఇప్పుడు అతిచారంలో ఉన్నాడు గురువు, ఉమ్, ఉమ్, మళ్ళీ వెళ్తాడు వెనక్కి మిథునంలోకి. సో ఇంత కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్స్ లో వృశ్చిక రాశి వాళ్ళు మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. మన ఉమ్, దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళలో 10 మందిలో 4 వృశ్చిక రాశి వాళ్ళే. ఓ, 40% వృశ్చిక రాశి వాళ్ళు వచ్చారు. ఉమ్, సో నేను రాహుకేతువుల యొక్క కాంబినేషన్ ఇప్పుడు ముఖ్యంగా 18 మంత్స్ ఏదైతే ఉందో, సో వీళ్ళకి సూచన ఏంటంటే మీరు ఎలా ఉన్నారో అలా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఉమ్, ముఖ్యంగా మీ నియర్ అండ్ డియర్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ మీద ఎవరైతే డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళతో మీరు హానెస్ట్గా ఎట్లనే ఉంటారు కాబట్టి మీరు ఓపెన్గా ఉండండి. ఓకే. ఇక్కడ జరిగింది ఇది అని. దాన్ని మీరు మాడిఫై చేయకండి. ఉమ్, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఒక మైనస్ పాయింట్ ఏముంటుందంటే వాళ్ళు ఒక విషయాన్ని దాచిపెట్టడం చెప్తున్నాడు. ఒక అబద్ధం దాచిపెట్టడం కోసం 100 అబద్ధాలు చెప్పారంటారు వీళ్ళు. ఉమ్, ఉమ్, ఉం? ఉమ్, సో వీళ్ళు అవతల వాళ్ళ దగ్గర పరువు పోతుందేమో, మన ఇమేజ్ చెడిపోతుందేమో, కాబట్టి ఉమ్, మనం దాన్ని ఏదో ఒక రకంగా మేనేజ్ చేయాలి. రాహు దేనికి అధిపతి అని చెప్పాను? ఈ స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్, పొలిటిసైజింగ్, ఉమ్, స్కామ్స్, స్కామ్స్. వీటికి కూడా రాహు అధిపతి. సో దీనివల్ల చెయ్యని తప్పు, చెయ్యని నేరానికి కూడా వీళ్ళు నిందన అనుభవిస్తారు. వీళ్ళకి నచ్చంది ఏంటి? కుటుంబంలో, సమాజంలో మంచి గుర్తింపు కావాలి వీళ్ళకి. సో వీళ్ళు ఈ ఆర్గనైజ్డ్ మ్యానిపులేషన్ టు హైడ్ ద ఫ్యాక్ట్స్ ఇది తగ్గించుకోవాలి. దాని నుంచి వీళ్ళు బయటపడాలి. ప్లస్ ఇంకోటి దశమ భావం కేతువు. కేతువు వీళ్ళకి దశమ భావంలో వీళ్ళు ఫ్రీక్వెంట్ జాబ్ చేంజెస్ కానీ డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మీరు ఒక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్తో వ్యాపారం కూడా చేయండి. ఓకే. అర్థమైందండి? ఇప్పుడు మీకు ఒక ₹1,00,000 వస్తున్నాయి. మీరు ₹1,00,000 50,000 పెట్టి మీరు ఉద్యోగం బిజినెస్ చేయకుండా ఒక మినిమం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అందులో మీరు ఒక ₹25,000 మీరు బిజినెస్ చేస్తే సో మీకు ఒక రకంగా మీకు ఒక రోజు ఏమైపోతుందంటే మీరు బిజినెస్ మ్యాన్ కింద మారిపోయే ఛాన్స్ ఉంటుంది కంప్లీట్‌గా. ఓకే. వీళ్ళకి వృశ్చిక రాశి బిజినెస్ వాళ్ళు బాగా అచ్చొస్తదంటారా? వృశ్చిక రాశి వాళ్ళు ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ పీపుల్ ఇన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్. ఓకే. బిజినెస్ అండ్ పాలిటిక్స్‌లో అంటే వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ ఎంత ఎక్స్ట్రార్డినరీ ఉంటే వాళ్ళ 2 రంగాల్లో ఉంటారు. హ్మ్. ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకొని, తీర్చుకొని
మోడిఫికేషన్స్, ఆ ఎనర్జీ అంతా కూడా వీళ్ళకి అంటే పెద్ద స్థాయి ఆలోచనకు వీళ్ళ ఎనర్జీ పనిచేస్తుంది. అంటే మీరు సముద్రంలో ఈత కొడితే ఎలా ఉంటది, ఒక చిన్న బావిలో ఈత కొడితే ఎలా ఉంటది. ఓకే. సో వీళ్ళు సఫోకేట్ అయిపోతున్నారు ఎంప్లాయ్మెంట్ అనుకుంటే కొంచెం పార్షియల్ అమౌంట్ తోని వీళ్ళు ఏదైనా ఒక బిజినెస్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాత్రం ఇది రైట్ టైం. ఓకే. వీరికిచ్చే పరిహారాలేంటి? వృశ్చిక రాశి వాళ్ళకి మీరు పరిహారం అడుగుతున్నారా? ఏం సార్ వాళ్ళకి పరిహారాలు చేసుకోకూడదా? అంటే అవసరం లేదంటారా? నేను ఒకటి పరిహారం కింద చెప్తాను ఏంటంటే, నేను చెప్పేది ద ట్రూ స్పిరిచువల్ సజెషన్. ఓకే. ట్రూ స్పిరిచువల్, దట్ ఈస్ నాట్ సూడో సూపర్ఫిషియల్. సో వీళ్ళు ఫస్ట్ వృశ్చిక రాశి వాళ్ళు ఒకవేళ వాళ్ళు తప్పు జరిగింది, వాళ్ళ వల్ల ఎవరైనా మనస్తాపం చెందారు, ఇంక్లూడింగ్ మదర్, ఫాదర్, సిబ్లింగ్స్ ఆర్ బిజినెస్ పార్ట్నర్స్, వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎక్స్క్యూజ్ అడగడం బెటర్. అడుగుతారా? అడగరు. అందుకే కదా మీరు పరిహారం అంటే నేను చెప్పేశాను కదా, అడగరు. కానీ కొంతమంది అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని కుటుంబాలు చూశాను, ఎన్నో సంవత్సరాల నుంచి గొడవలు విడిపోయారు ఆస్తుల వల్ల, తగాదాల వల్ల. కానీ సలహా తీసుకున్న తర్వాత వెళ్ళి వాళ్ళ ఓన్ సిస్టర్తో విడిపోయాడు, చాలా ఇష్టమైన సిస్టర్తో విడిపోయాడు. వెళ్ళి ఆ సిస్టర్కి మళ్ళీ సారీ చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు అంతా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఆయన వెళ్ళి సారీ చెప్పడం ఎవరికి నచ్చలే వాళ్ళ ఇంట్లో చెప్పండి, వాళ్ళ భార్యకి నచ్చలేదు. సో ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి నా సూచన ఏంటంటే, ముఖ్యంగా కేంద్ర భావాల్లో ఉంది. కేంద్ర స్థానం అంటే జ్యోతిష శాస్త్రంలో లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు ఉంటాయి. ఈ కేంద్ర భావాల్లో గనుక మీరు డిస్టర్బ్ అయితే మీరు లైఫ్ లో ఎదగరు, ఇంకా ఎస్టాబ్లిష్ కారు మీరు. అందులో కేంద్ర భావాలు 2 కేంద్ర భావాలు దశమ, చతుర్థ భావంలో. సో మీరు కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లి లేదా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి డిస్ప్యూట్స్, బ్రదర్ సిస్టర్స్ డిస్ప్యూట్స్ ఉంటాయండి. అక్కడ మీ ఒకవేళ పాత్ర కనుక ఒకవేళ నెగిటివ్ ఉంది, మీరు పొలిటిసైజ్ అయ్యారంటే మాత్రం మీరు తప్పకుండా వెళ్ళి మీరు అపాలజైజ్ చేసుకొని సారీ చెప్పడం లాంటివి జరిగితే బెస్ట్. అదే మీరు సంస్థల్లో పనిచేస్తున్నారు, మీకు సంస్థలో మేనేజ్మెంట్ అంటే మీ హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఒకవేళ వాళ్ళు చెప్పినది మీరు ఎట్లనో వీళ్ళు ఒకళ్ళు చెప్పింది ఫాలో గారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు కనుక అక్కడ కూడా సంస్థల్లో కూడా ఆ మోడెస్టీని మెయింటైన్ చేస్తే జాబ్ లో కన్సిస్టెన్సీ ఉంటుంది, ఫ్యామిలీలో హై వాల్యూస్ పెరుగుతాయి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగనాథ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.